అందరికీ నమస్కారం. మర్చిపోతున్న జానపద కళలను ఒకసారి మననం చేసుకొని చేయడానికి చేసిన ఈ చిన్న ప్రయత్నమే మనము మన జానపదాలు. ఎంతో శ్రద్ధతో చక్కగా సాధన చేసిన మా బాలబడి విద్యార్థులకు మా ఆశీస్సులు. చక్కగా సాధన చేయించిన మరియు ఆతిథ్యం ఇచ్చిన అన్ని విధాలా సహకరించిన తల్లిదండ్రులకు మా ధన్యవాదాలు. ఈ అవకాశం కల్పించిన బాలబడి యాజమాన్యానికి నమస్కారాలు. మేము చేసిన ఈ ప్రయత్నాన్ని ఆదరించి ఆనందించి మా పిల్లలను ఆశీర్వదిస్తారని మనవి. ఇట్లు బాలబడి ఉపాధ్యాయులు లీలానూరి శంకర కలిసి. మొదటి సన్నివేశంలో అమెరికాలో తాతగారు మనవాళ్లతో సంతోషంగా గడుపుతున్న కాలం. ఏమిట్రా ఈ కుప్పిగెంతులు? డబ్బాలో రాళ్ళు వేసి గిలకరిస్తున్నట్టుందిరా. చెవులు చిల్లులు పడిపోతున్నాయి. ఓ, ఈ చిన్నప్పుడు రాకు పోపు వినలేదురా. విన్నవన్నీ వినసొంపైన జానపద గీతాలు, కనుల పండుగని జానపద నృత్యాలు రా. మరి జానపద నృత్యాలు అంటే ఏంటి? ఇండియన్ ఫోక్ డాన్స్ రా. ఇది చూడాలంటే మనం భారతదేశంలో జానపద గ్రామం వెళ్ళాలి. కానీ ఇప్పుడు ఎలా వెళ్తాం? మన దగ్గర ట్రావెల్ ఉంది. అవునా? అందులో వెళ్తే చిటికలో వెళ్ళిపోతామా? అవును. మరి ఇంకెందుకు ఆలస్యం అయితే పదా. Was so intense you couldn't see the instrument panel. I thought we'd had it after. Was so intense you couldn't see the instrument panel. I thought we'd had it during lunch. I was hoping that Frank Borman didn't have his hand on the remote controller. He said he took his hand off and he'd rather die than make a false alert. 1 minute after liftoff, Saturn V is already
supersonic. Well, the Saturn V is still the most powerful machine that man has ever devised. 20 tons of fuel a second, 7.5 million pounds of thrust. I think we were all surprised at how strong that thing was. It had 2 or 3 iffy missions before ours. బేష్ రా, ఎంత వేగంగా వచ్చేసాం రా, మెరుపు వేగంలో వచ్చేసాం. మీ తరమే మెరుపు తరం రా. ఓకే, అయితే ఇప్పుడు స్వాగతం, సుస్వాగతం. ఈ జానపద గ్రామానికి స్వాగతం. నేను ఈ జానపద గ్రామానికి సంరక్షకుడిని. ఇక్కడ మీరు భారతదేశంలో ఉన్న అన్ని జానపదాల గురించి తెలుసుకోవచ్చు. వీటికి ఉన్న మీట నొక్కితే మీకు చాలా విషయాలు తెలియచేస్తాయి. ఇంకొంచెం సేపట్లో ఇక్కడ ఒక జానపద నృత్య ప్రదర్శన అవుతుంది. చూసి ఆనందించండి. అయితే ఇప్పుడు ముందుగా మన కోలాటం గురించి తెలుసుకుందామా? ప్రకాశం జిల్లాలో కోలన అని అంటారు. కోలాటంలో 2 కర్రలు చేతిలో పట్టుకుని మంచి పాటలతో తాళంతో నృత్యం చేస్తారు. ఈ నృత్యం చేసేటప్పుడు మాలాగా దుస్తులు వేసుకుంటారు. ఎంత చక్కగా చెప్పారు. ఇన్ని విషయాలు మన శ్రీనివాస్ గారు కూడా తెలియదు. ఇప్పుడు మనము తప్పెట గురించి తెలుసుకుందాం. జానపదం పేరు తప్పెటగొళ్ళు. దీనిని ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం ఇంకా విజయనగరం జిల్లాలో చేస్తారు. ఈ జానపదం వానం దేవుణ్ణి ఆనందింపచేయడానికి చేస్తారు. రామాయణము, భారతము, బొబ్బిలి కథ మొదలైనవి చెప్పుతూ ఈ నృత్యం చేస్తారు. ఈ జానపదం అని పండుగలకి చేస్తారు. మరిన్ని తప్పెట కథకుని 2 చేతులు వాయిస్తూ కాళ్ళకి గట్లు కట్టుకుని నాట్యం చేస్తారు. ఈ జానపదం సీతలకి మాలాగా దుస్తులు వేసుకోవాలి. అబ్బా, ఎంత చక్కగా చెప్పారా. దీని గురించి శ్రీనివాస్ గారికి తెలియదు. ఇప్పుడు మనము బిహు జానపదం గురించి తెలుసుకుందాం. ఇది బిహు
విధాలుగా చేస్తారు. ఇది కాశీ బిహు మరియు గారో బిహు. వాళ్తాము. అబ్బాయిలు పసుపు ఎరుపు రంగు దుస్తులు వేసుకుంటారు. తల బాగా కట్టుకుంటారు. అబ్బా ఎంత చక్కగా చెప్పారా. దీని గురించి మన శ్రీనివాస్ గారికి తెలియదు. ఇప్పుడు మనం గర్భా జానపదం గురించి తెలుసుకుందాం. ఇది గర్భా జానపదము. ఈ జానపదాన్ని జగదంబని పూజించడానికి గుజరాత్లో దసరా పండుగ చేస్తారు. ఈ జానపదాన్ని చేసేటప్పుడు గుండ్రంగా తిరుగుతూ చేతులతో చప్పట్లు కొడుతూ చేస్తారు. దీపము. దీపంని మధ్యలో పెట్టి అమ్మాయిలు అబ్బాయిలు దాని చుట్టూ నాట్యం చేస్తారు. అరుగులు ముందుకి వెనక్కి వేస్తూ పాత్రకి తగ్గట్టు నాట్యం చేస్తారు. అబ్బా ఎంత చక్కగా చెప్పారా. దీని గురించి శ్రీనివాస్ గారికి తెలియదు. ఇప్పుడు మనం మట్కీ జానపదం గురించి తెలుసుకుందాం. మట్కీ జానపదము. దీనిని మధ్యప్రదేశ్లో మాల్వా జిల్లాలో చేస్తారు. మట్కీ అంటే మట్టితో చేసిన కుండ. ఈ జానపదము ఆడవాళ్ళు రంగుల రంగుల చీరలు లంగాలు కట్టుకొని అందమైన నగలు పెట్టుకొని పెళ్ళిళ్ళకి పుట్టినరోజులకి చేస్తారు. ఈ జానపదాన్ని అమ్మాయిలు మట్టి కళని నెత్తి మీద పెట్టుకొని నృత్యం చేస్తారు. ఈ జానపదానికి అంత మరియు కారనాచ్ అని కూడా అంటారు. అబ్బా ఎంత చక్కగా చెప్పారా. దీని గురించి మన శ్రీనివాస్ గారికి కూడా తెలియదు. ఇప్పుడు మనం దాల్కాయ జానపదం గురించి తెలుసుకుందాం. Bye.
I'm actually the official photographer now, so I got it. Give me 1 second now. ఈ జానపదం సంబల్పూర్ మరియు ఇతర ప్రాంతాల్లో చేస్తారు. యువతులు పాట పాడుతూ డోలుకి అనుగుణంగా నృత్యం చేస్తారు. అందమైన సంబల్పూర్ చీర కట్టుకుని మెడలో ఒక రంగుల బట్టలు వేసుకుని నృత్యం చేస్తారు. అబ్బా ఎంత బాగా చెప్పారా. దీని గురించి శ్రీనివాస్ గారికి కూడా తెలియదు. ఇప్పుడు మనం బాంగ్రా జానపదం గురించి తెలుసుకుందాం. పంజాబ్లో అది ఉత్సాహంగా చేస్తారు. అబ్బాయిలు చేసే నృత్యాలు బాంగ్రాని, అమ్మాయిలు చేసే నృత్యాలు గీతాని అంటారు. ఈ జానపదము లోడి పండుగలలోనూ ఇతర పండుగలలోనూ ఆనంద సందర్భాలలోనూ చేస్తారు. ఇందులో తమా, చొక్కి, ఫుల్కా మరియు ఇతర జానపద నృత్యాలు కలసాయి. భలే భలే. అబ్బా ఎంత బాగా చెప్పారా. దీని గురించి మన శ్రీనివాస్ గారికి కూడా తెలియదు. ఇప్పుడు మనము లంబాడీ జానపదం గురించి తెలుసుకుందాం. ఇది లంబాడీ జానపదము. ఇది తెలంగాణలోని అనూపు గ్రామము నాగార్జునకొండలో మొదలైంది. ఇది బంజారా మరియు సెంగాలి యూతులు మంచి పంటలు పంచటానికి లంబాడీ యూతులు దేవుణ్ణి ప్రార్థిస్తూ ఈ జానపదం చేస్తారు. యువతులు రంగురంగుల దుస్తులతో నగలతో అందంగా తయారు అవుతారు. ఇక చేతి నిండా గాజులు వేసుకుంటారు. లంబాడీ యువతులు దుస్తులని అద్దాలతో పూసలతో అందంగా అలంకరించి వేసుకుంటారు. అబ్బా ఎంత బాగా చెప్పారా. దీని గురించి మన రాజుగారు శ్రీనివాస్ గారికి
కొద్దిసేపు అయిన తర్వాత ఇక్కడ జానపద ప్రదర్శన అవుతుంది, అది చూసి అప్పుడు వెళ్దాం. అలాగే. ఓకే, మరి ఇంకెందుకు ఆలస్యం? మైకులు తీసుకోండి. అమ్మలు ఫోకస్ వాళ్ళు. మనము మన జానపదాలు